హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధరణీస్ vutukuru కిచెన్. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ బ్రెడ్ కాజా అండి. బ్రెడ్తో ఒక డెలీషియస్ స్వీట్ చూపించబోతున్నాను. ఈ 2 ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. బ్రెడ్ ఒక 6 తీసుకున్నానండి. వీటిని ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలండి. ఎడ్జెస్ అంతా నీట్గా కట్ చేసుకొని అండ్ 1 కప్ ఆఫ్ షుగర్. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోవాలండి. ఆ బ్రెడ్ వేగేంత వరకు నేను ముందుగానే ఆయిల్ పోసుకొని ఉంచుకున్నాను. ఇది కొంచెం హీట్ ఎక్కాలి. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలండి. దీంట్లో షుగర్ సిరప్ని మనం ప్రిపేర్ చేసుకుందాము. దీంట్లో షుగర్ యాడ్ చేసుకుందామండి అండ్ వాటర్ కూడా. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నానండి, చాలు ఇంత వాటర్. ఇప్పుడు ఇది కొంచెం స్టిక్కీగా అవ్వాలండి. మరీ తీగపాకంలాగా అవసరం లేదు, బట్ కొంచెం స్టిక్కీగా ఉంటే బాగుంటుంది. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ దీంట్లో వేసుకొని వేయించుకుందాము. మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇట్లా 3 వేసుకోండి. కొంచెం గోల్డెన్ కలర్లోకి వస్తేనే బాగుంటుంది. చూసారు కదా, గోల్డెన్ కలర్లోకి వచ్చింది. ఈ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం వీటిని. మిగతా బ్రెడ్ స్లైసెస్ని కూడా ఇలానే వేయించుకోవాలండి, గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు. ఇలా అన్నీ వేయించుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇలా గోల్డెన్ కలర్లోనే వేయించుకోవాలి. ఇట్లా క్రిస్పీగా రావాలి. ఇప్పుడు మనం షుగర్ సిరప్ ఎంతవరకు అయిందో చూద్దాము. షుగర్ సిరప్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. చూసారు కదా, బబుల్స్ కూడా వస్తున్నాయి. ఇలా రావాలండి. ఇలా స్టిక్కీగా అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ బ్రెడ్ స్లైసెస్ని దీంట్లో డిప్ చేసుకుందాము. ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. వేసుకొని దీంట్లో కొంచెం నానినట్టు చేయాలి, డిప్ చేయాలి. చూసారు కదా, ఇలా 2 సైడ్స్ డిప్ చేసుకొని ఒక సెకండ్ పాటు ఇలా నానని పెట్టుకోవాలండి షుగర్ సిరప్లోనే. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి వీటన్నిటిని. ఇలా బాదం తరుగుతో డెకరేషన్ చేసుకోవాలండి. సన్నగా తరిగిన బాదం. చూసారు కదా, జ్యూసీగా ఉండే బ్రెడ్ కాజా చాలా ఈజీగా అండ్ టేస్టీగా రెడీ అయిపోయింది. మీ అందరికీ ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేస్తే మా న్యూ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయండి. ఈ బ్రెడ్ స్వీట్ ఒక 2-3 డేస్ కూడా ఉంటుంది, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇంకొక నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.